గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఊళ్ళో అమ్మ వాళ్ళు కట్టించిన పర్ణశాల ఓపెనింగ్ ఇంకా జరగలేదు కదండి. చెల్లి వచ్చాక చేద్దాము అని చెప్పి, అంటే చెల్లి సెయిలింగ్కి వెళ్ళింది కదా, సో తను వచ్చాక చేద్దాము అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసామన్నమాట. సో ఫైనల్లీ చెల్లి కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దానికి మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టించుకున్నారు అమ్మ వాళ్ళు. సో దాని ఓపెనింగ్ అనే నేను ఊరు వెళ్తున్నాను అనమాట, భీమవరం వెళ్తున్నాను. చాలాసార్లు నేను ఒక్కదాన్నే వెళ్ళానులేండి, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ తోటే వెళ్తున్నా అని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు మా వారు ఉంటారు, అన్నీ ఆయనకు అప్పచెప్పేసి ఆయన చూసుకోమని చెప్పి నేను వెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం మా వారు కూడా లేరు, ఆయన అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు అండ్ నేను కూడా ఇంకా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాను, బట్ అప్పుడు మా వారికి అనుకోకుండా సడన్గా ట్రిప్ వచ్చేసరికి ఆయన అటు వెళ్ళిపోయారు. సో నేను క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా లిటరల్లీ ఫంక్షన్ రోజు మార్నింగే వెళ్ళేలాగా బుక్ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు తప్పదనమాట, ఖచ్చితంగా బయలుదేరాల్సిందే. సో పిల్లలకి మాత్రమే, అంటే పిల్లలు మావయ్య గారు మాత్రమే ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళకే అన్నీ అప్పచెప్పేసి బయలుదేరుతున్నాను అనమాట. అంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అఫ్కోర్స్ దే కెన్ హ్యాండిల్ దెమ్సెల్స్ అండ్ అలాగే వాళ్ళ తాతగారిని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోగలరు. వచ్చేస్తారులేండి మా వారు, కానీ అప్పటి వరకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఎవరు లేరు ఇంట్లో, అంటే నేను కానీ మా వారు కానీ లేము, పిల్లలే ఉండాలి, వీళ్ళే చూసుకోవాలి అనే ఆ థాట్ ఉంటుంది కదా. సో అదే ఫీలింగ్ తోటి, అదే ఆలోచనతోటి ఇట్లా చేసుకోరని అట్లా చేసుకోరని చెప్పి అన్ని తాతయ్యకి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఏం పర్లేదు మమ్మీ, విల్ టేక్ కేర్, యూ గో, అది ఇది చెప్తున్నారు అన్నమాట వాళ్ళేమో. ఇంకా అఫ్కోర్స్ వాళ్ళు కూడా చూసుకుంటాము అది ఇది అన్ని చెప్పేసిన తర్వాత నేను తత్కాల్లో టికెట్ బుక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. అన్ని ప్యాకింగ్ అన్నీ చేసేసుకున్నా అండ్ అలాగే కొంచెం రెడీ చేసి పెట్టాలి కదా అన్నీను, అట్లాంటివన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టాను అనమాట. సో దట్ వాళ్ళకి కొంచెం ఈజీ అవ్వడానికి. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తినము అండ్ ఎప్పుడైనా ఒకసారి అంతే తప్ప ఎక్కువ తినమన్నమాట. మామయ్య గారికి కూడా అంత సెట్ కాదు బయట ఫుడ్. సో అందుకని కొంచెం ముందుగా అరేంజ్ చేసుకునేవన్నీ కూడా అరేంజ్ చేసేసి ఇంకా బయలుదేరిపోయా. అప్పగింతలు అయిపోయినాయి, అయ్యగారు వస్తున్నారు మాకు బాయ్ చెప్పడానికి. సో నేను బుక్ చేసుకున్నాను, వెళ్ళి ఎక్కేయడమే. ఒక 3 minutesలో వస్తుంది. మనకి ఇక్కడ హై రేంజ్లో ఉంటే ఏంటంటే మనం అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అది 1 minute అనగానే దిగడం, లేదా వచ్చానండి అన్నాక దిగడం ఇలా అవుతుంటుంది అనమాట. బట్ ఇక్కడ మాత్రం 5 minutes ముందే కింద దిగడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లిఫ్ట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, అది కిందకి దిగాలి, మళ్ళీ ఇక్కడ నుంచి గేట్ దగ్గర నడవాలి, ఇలాంటి చాలా ప్రాసెస్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్. సో అందుకని ఇంకా 3 minutesలో చూపిస్తాడు, 3 minutesలో వస్తుంది. అలా వచ్చేలోపే నేను కిందకి వచ్చాం అనమాట. బాబు ఏంటో ఇది స్లోగా ప్రాసెస్ అవుతుంది. జాతర ఉంటావు కదా, తాతని జాతర చూసుకుంటారు కదా, అన్నం జాతర చూసుకుంటారు కదా, ఇద్దరు ఒకళ్ళు చూసుకుంటారు కదా. చలో బాయ్. ఇంకా నేను బయలుదేరే టైంకి దారిలో ఉండగానే ఇంకా వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా వర్షంలో ఊరిదేవుడా ఇంకెంత లేట్ అవుద్దారని అనుకుంటూ బయలుదేరాను. ఎందుకంటే బై రోడే బయలుదేరా. ఆబ్వియస్లీ వారన్నారు గో బై మెట్రో అని చెప్పారు యాక్చువల్లీ. బట్ మెట్రోలో ఏంటంటే మళ్ళీ ఎక్కడ దిగి సికింద్రాబాద్లో మళ్ళీ అక్కడ దిగి అక్కడి నుంచి స్టేషన్లోకి నడిచి వెళ్ళడం, మా ఇంటి నుంచి మళ్ళీ మెట్రో క్యాబ్ బుక్ చేసుకోవడం, ఇట్లా ఇదంతా డబుల్ ప్రాసెస్ కదా. నేను బై రోడ్ వెళ్ళిపోతా అని డైరెక్ట్గా తీసేసుకున్నాను. బట్ ఎక్కడ ఏమీ ప్రాబ్లం అవ్వలేదులేండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా వర్షం పడితే, అట్లా ఏమీ కాలేదు. సో ట్రైన్ 8:35కి అయితే నేను 7:28 కల్లా స్టేషన్లో ఉన్నా అనమాట. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 hour ఎర్లీగానే ఉన్నాను స్టేషన్లో. ఫర్ ఎ చేంజ్ మనం ఎంత త్వరగా వచ్చామంటే ఇంకా ప్లాట్ఫామ్ కూడా డిస్ప్లే చేయట్లేదు అనమాట. ఆల్మోస్ట్ 1 hour ముందు వచ్చి స్టేషన్లో కూర్చున్నాను నేను. లాస్ట్ టైం రాంగ్ ట్రైన్ ఎక్కేసాను కదా, ఆ ఎఫెక్ట్ తోటి ఏమో ప్రతిసారి ట్రైన్ కన్నా ముందే ఒక 1/2 hour ముందన్నా వెళ్ళి కూర్చుంటున్నా. ఈసారి అయితే ఇంకా 1 hour ముందు వచ్చి కూర్చున్నా అనమాట. ఇంకా డిస్ప్లే చేయలేదు, బట్ మోస్ట్లీ కూలీ అయితే ప్లాట్ఫామ్ 3 పైకి రావచ్చు అని చెప్పారు. సో అందుకని ప్లాట్ఫామ్ 3 వైపుకి వస్తున్నా అనమాట. కన్స్ట్రక్షన్ అయితే చాలా మటుకు అవుతుంది, ప్రతిదానికి ఇలా ఎస్కలేటర్లు అవి కూడా పెట్టారు. బట్ దే ఆర్ నాట్ ఇంకా వర్క్ అవ్వట్లేదు అన్నమాట. ప్రతి ప్లాట్ఫామ్కి కూడా పెట్టారు, యూ కెన్ సీ అక్కడ కూడా చూడొచ్చు. అది కూడా అలా ప్రతి ప్లాట్ఫామ్కి చాలా చోట్ల ఎస్కలేటర్స్ పెట్టారు, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది కదా.
అదంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇదంతా. సో ఇంకా టైం పడుతుంది, కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది. ప్లాట్ఫామ్ లగేజ్ బయట నుంచి తీసుకురావడానికి మాత్రం కొంచెం వీల్స్ ఉన్నా సరే సూట్ కేసుతో ఇబ్బంది అయింది, ఎందుకంటే ఫ్లోరింగ్ అది సరిగా ఉండదు కదా, అంత కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి గతుకులు ఉంది. సో ఈజీగా తీసుకురాలేకపోయామన్నమాట సూట్ కేస్ని. ఉన్నది ఇదే లగేజ్, 2 సూట్ కేసు, హ్యాండ్ బ్యాగ్ అంతే కదా. సో చలేగా, నో ప్రాబ్లం. ఇంకా ప్లాట్ఫామ్ మీద కూర్చొని అలా టైం పాస్ చేస్తున్నా అనమాట. నా వెనక చూసారు కదా చెట్టు మొలిచింది, అది కూడా ఎక్కడ అంటే పిల్లర్ పైన మట్టిలోంచి చెట్టు మొలిచింది అనమాట, ఒక మొక్క. అదే చూసాను, ఏంటిది వెరైటీగా ఇక్కడెక్కడో మొలిచింది, నేల మీద కాకుండా అని అనిపించింది. అండ్ స్టేషన్ అయితే అంతా కొంచెం గందరగోళంగానే ఉందని చెప్పచ్చు. కోర్స్ కన్స్ట్రక్షన్ అవుతుందంటే అట్లనే ఉంటుంది కదా, వీల్స్తో పుల్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లం అయినాయి. అంతా ఎక్కడ అది సాఫ్ట్గా లేదనమాట, అన్ని గతుకులు మట్టి దుమ్ము అలాగా ఉంది. ఇంకా మొత్తానికి ఎక్కడంటే కూర్చోడానికి కూడా ఎక్కువ ప్లేస్ అవన్నీ లేవు. సో ప్లాట్ఫామ్ డిస్ప్లే చేయకపోయినా సరే కూలీకి తెలుస్తాయి కదండి, వాళ్ళు చెప్తే ఇంకా వచ్చి 3rd ప్లాట్ఫామ్ మీదే కూర్చున్నా. అండ్ ఇక్కడ చూసారు కదా ఒక ఫుడ్ ట్రే ఒకటి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట అమ్మేవాళ్ళు. ఇంకా నాకు రకరకాల థాట్స్ వస్తున్నాయి అనమాట. జనరల్గా మేము ఏడిపిస్తూ ఉంటాం, తొందరగా వెళ్ళిపోయి ఏం చేయాలి, పల్లీలు అమ్ముకోవాలా అది ఇది అని అంటుంటాము. ఇక లిటరల్లీ నేను పోయి ఆ టిఫిన్లు అమ్ముకోవాలా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత ఖాళీ టైం నేను అసలు జనరల్గా ఎప్పుడూ ఉండను, ఇంట్లో కూడా ఏదో పని చేసుకుంటుంటా, ఏదో ఒకటి చేస్తుంటా. బట్ చాలా ఖాళీ టైం, ఊరికి అలా ఐడిల్గా కూర్చోవాల్సి వచ్చింది. అండ్ టైం చూసారు కదా 8:35 అయింది అండ్ 34 ఇంకా ట్రైన్ రాలేదు, కొంచెం డిలే నడిచింది. అంటే ఎక్కువ కాదులేండి, స్లైట్లీ డిలేడ్. బట్ ఇంకా అలా కూర్చొని టైం పాస్ చేస్తూ కూర్చున్నా. అఫ్ కోర్స్ వర్షం లేదు కాబట్టి ఇంకొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే వర్షం పడితే ఈ మాత్రం షెల్టర్ కూడా ఉండదు కదా, మళ్ళీ ఇంకెక్కడో ప్లాట్ఫామ్కి షెల్టర్ కిందకి పరిగెత్తాల్సి వచ్చేది. అండ్ అలాగే మొత్తం బాగా ఎక్కువ తడిగా కూడా లేదు, తడిగా ఉన్నా సరే మళ్ళీ చిరాగ్గా అనిపిస్తుంది కదా, సో అట్లా కూడా ఏమీ లేదు. సో అమ్మయ్య బది ప్రయాణం అనుకున్నా. ఇంకా అలా కూర్చొని కాస్త టైంపాస్ చేసేసరికి ట్రైన్ రానే వచ్చిందిలేండి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అందరికీ ఫోన్ చేసుకుంటూ, చుట్టాలందరికీ ఫోన్ చేసుకుంటూ కూర్చున్నా లిటరల్లీ నేను. బట్ ఎవ్వరూ ఫ్రీగా లేరు, అందరూ బిజీగా ఉండే ఆ టైంలో. 5 o'clock కల్లా దిగాం, 5 అయింది అంతే టైం, 5-6 లేట్ అయినా నైట్ బాగానే లాక్ అవుతుంది, నాట్ వెరీ మచ్ డిలేడ్, జస్ట్. సో ఇప్పుడు ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది, వచ్చిన ట్రైన్. సో యాజ్ యూజువల్గా రాత్రి జిల్లాలు దాటిచ్చేసి ఫాస్ట్గా తీసుకొచ్చేసారు. ఈ మధ్య ట్రైన్స్ అన్నీ కొంచెం ఎక్కువ టైంకే వస్తున్నాయి, ఈదర్ బాగా ఎక్కువ డిలే అవుతుంది లేదా స్లైట్లీ డిలేడ్, ఇంతే అనమాట. మోస్ట్లీ ట్రైన్స్ అన్నీ ఆన్ టైమే వస్తున్నాయి అని అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే నేను ట్రావెల్ చేసినవి అన్నీ కూడా కొద్దిగా తప్ప అన్నీ ఆన్ టైమే వచ్చినాయి. పొద్దున్నే 5ంటికే 4:45కే ఫోన్ చేశా కదా, పొద్దున్న 5ంటికే లేచి బాబాయ్ వచ్చాడు. బాబాయ్ హాయ్ సారీ హాయ్. మన మేము వచ్చేసాం పొద్దున్నే, ఇంకా తెల్లారలేదు, ఇప్పుడే తెల్లారుతాం. కలర్ చూసారా, స్కై బ్లూ స్కై, గ్రీన్ ట్రీస్, మధ్యలో ప్రేతాత్మ లాగా నేను. చెల్లెళ్ళు వచ్చారా, రాత్రి వచ్చారా? విశాఖ, ఓకే. అందరూ వచ్చేసారు, నేనే లేటా కదా. ఫంక్షన్ రోజు దిగితే మరి అలాగే ఉంటుంది. మా మేవాన్ రోడ్ చూడండి, పొద్దున్నే 5ంటికి ఖాళీగా ఇలా ఉంటాయన్నమాట. అయినా కొంతమంది తిరుగుతున్నారు ఇప్పుడే. ఇప్పుడు బిజీగా చూసి ఈ టైంలో రోడ్లు చూడడం చాలా తక్కువ. ఆవులు ఇక్కడ తింటున్నాయి, అక్కడొకళ్ళు వెళ్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అది పొద్దున్నే జరుగుతున్న పనులు. ఇదిగోండి మన శివాలయం. శివయ్య మేము వచ్చేసా. ఇదిగోండి మన ఇంటికి వచ్చేసాం. ఇంకా ఎవరు లేగలేదు, పైన పెట్టలు మాత్రం లేచినాయి, కుక్కీ అంటున్నాయి. కమాన్, వచ్చేసా. మమ్మేది ఏ మామే, అది కూడా మమ్మీ. లేచిపోయావా? అయ్యో అందరు పడుకొని ఉన్నారు.
సుస్వాగతం. రాత్రి చెల్లేమో, అమ్మ పొద్దున్నే నాకు ఫోన్ చెయ్యమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అది వస్తుందంట. నువ్వేం అక్కర్లేదు, పడుకో అని చెప్పాను. ఓహో, వెల్కమ్ వెల్కమ్. ఏంటి అర్ధరాత్రులు వచ్చినాయి ఉంటాయా? నీకు చేసిందా ఫోను? నేనే చేశాను. టైం మా అమ్మ చూసారా పొద్దున్నే రాత్రి అత్తాళ్ళకి చెల్లికి. అవునా? ఇప్పుడు నాకు రాత్రి అత్తాళ్ళు నా మనవాళ్ళు రాలేదమ్మా, థియేటర్ రాలేదు, వీళ్ళతో రాలేదు. నా బుద్ధిగాడు లేదమ్మా, ముగ్గురు ఉంటే సందడి సందడి చేసేవాడు. నీకు విషయం తెలుసా? రాత్రి ఎగ్జిబిషన్ అయిపోయింది. మళ్ళీ పెడదాం, ఏం కాదు, మళ్ళీ పెడదాం. ఎలా తీసారు మళ్ళీ వచ్చి గంట అయితే బాబు రాత్రి పడుకునేసరికి అన్ని మిక్స్ అయిపోయావు. మరి మళ్ళీ సేమ్ పెట్టుకోవాలా? ఇదిగోండి అందరూ హాల్లో పడి దొర్లుతున్నారు. అన్ని పడుకోవడం అంటారు, అదే పడుకొని దొర్లుతున్నారు. హాయ్ పిన్ని. మా పిన్ని శారద పిన్ని ఒకటి లేచింది. ఇక్కడ బుజ్జత్త, ఇక్కడ బుజ్జత్త, హైమత్త, ఇక్కడ మనత్త. అందరు పడుకున్నారు. పడుకోండి. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో డాడీ. ఈ కంఫర్టర్ కింద ఆయన ఉన్నారు. అక్కడ ఒక తలక కనిపిస్తుంది కదా, అదే మా డాడీ. ఎందుకే ఇప్పుడు చూపించాలా? యా, చెల్లి ఎక్కడ ఉంది? అప్స్టైరా. ఓకే. అది దాని ఓన్ స్పేస్ ఎంజాయ్ చేస్తుందట. పెంట్ హౌస్లోకి వెళ్ళిపోయింది అది. పడుకోవచ్చు. 5 నిమిషాలు కాదు, 1 గంట పడుకో కావాలంటే, నో ప్రాబ్లం. 5:30, 6 లేచి మళ్ళీ అలారం రోజు మరి బాక్స్ పెట్టాలి కదా. రోజు 5:45 ఆ టైంకల్లా లేచిపోతున్నాను. వంటలు స్టార్ట్ చేస్తున్నాను అంటే ఈ టైమే కదా. అవును, నాన్న లెగుస్తారనే. నాన్న లేగవరా? గుసగుసలు. పడుకో కొద్దిసేపు. ఓకే, నేను పని చూసుకుని వస్తా. అబ్బాయి నేను 4ంటికే లేచా. నా కూడా అప్పుడే కూసింది. 1 గంటకు పడుకున్నానే, 4ంటికి లేచాను. బాగుండే వేళ.